శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. యోగా గురించి మీకు తెలుసా? యోగా అంటే మనం ఫిట్‌నెస్ గురించి చేస్తాం యోగా. ఓకే. యోగాలో ఆసనాలు ఉంటాయి కదా! అవి మీరు ఎప్పుడైనా వేశారా? యోగా అంతా నేను ఎప్పుడు చేయలేదు యాక్చువల్‌గా. ఓకే. యోగా వలన కలిగే లాభాలు ఏంటో మీకు తెలుసా? హెల్త్ పరంగా మనకి బెనిఫిట్స్ ఉంటాయి యోగా చేస్తే. ఓకే. యోగా వలన కొన్ని రోగాలు కూడా నయం అవుతాయని చెప్తున్నారు కదా! దాన్ని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాను. ఓకే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ తీరంలో 3,00,000 మంది ప్రజలతో చంద్రబాబు గారు యోగా కార్యక్రమం చేసి ప్రపంచం మొత్తాన్ని పేరు తీసుకొచ్చారు కదా! దీనివల్ల దీనికి మంచిదంటారా? కాదంటారా? అది ఇలా యాక్చువల్‌గా చేయడం. ఇలా యోగా సూరత్‌లో కూడా కండక్ట్ చేశారు. అక్కడ కన్నా ఇక్కడ మనం చంద్రబాబు నాయుడు గారు చేసిన దాంట్లో మనకి పార్టిసిపేట్ చేశారు. అండ్ ఇది గిన్నీస్ వరల్డ్ బుక్ రికార్డ్‌లోకి కూడా ఎక్కింది. దిస్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. దే ఆర్ అవేర్‌నెస్ పెంచుతున్నారు. యోగా యొక్క ఇంపార్టెన్స్ మనం కూడా దాని నుంచి నేర్చుకోవచ్చు, యోగా చేయొచ్చు అని. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. హెల్త్ పరంగా కూడా మనం ఇంకా ఫిట్‌గా ఉండొచ్చు అని తెలుసు. అయినా అంటే మనం కొంచెం బద్ధకం అనే చెప్పాలి. మన స్టైల్ బిజీ అయిపోయి మన వర్క్ ఆఫీస్‌కెళ్ళాలి. దీన్ని అంత నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. బట్ ఇది మనకి మంచి అవేర్‌నెస్ చేయాలి. లైక్ చిన్న చిన్న తక్కువ ఏజ్‌లోనే మనకి ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్. మనం ఇలా యోగా చేయడం వల్ల మనకి బెనిఫిట్. అది మనం తెలుసుకుని స్టార్ట్ చేయడం బెస్ట్. ఐ విల్ ఆల్సో స్టార్ట్ యోగా ఫ్రమ్ నౌ. మేడం ఇక్కడ ఒకటి డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకో ఫస్ట్ ఒక యోగా లాగానే చెప్తుంటే ఫస్ట్ గట్టిగా శ్వాస పీల్చు తర్వాత వదులు అని చెప్తుంది. అంటే అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మనకు ఒక విధంగా యోగా లాగానే చెప్తుంది. మన దగ్గరికి వెళ్ళినప్పుడు నీ యొక్క శ్వాస ఏ విధంగా ఉంది, నీ యొక్క బ్రీత్ ఏ విధంగా ఉంది, దాన్ని బట్టి నీ హెల్త్ అనేది ఉంటుంది అని చెప్పేసి అక్కడ చెప్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఉండాలంటే కూడా ఈ విధంగా చేస్తే కూడా మనకు బాగా ఉంటుంది కదా. ఎస్, మనం ప్రాపర్ హెల్త్ ఇలా యోగా అవి చేస్తూ ఉంటే మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదు కొన్ని ప్రాబ్లమ్స్కి. అది ఒక బెనిఫిటే. మనకు డాక్టర్స్ చెప్తూ ఉంటారు యోగా చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, మంచి డైట్ తీసుకో. మన లైఫ్ అవన్నీ ప్రాపర్ డైట్ అవన్నీ తీసుకోము. అవన్నీ తీసుకుంటే మన హెల్త్ ఎట్ లాస్ట్ దే కండక్ట్ చేసిన యోగా ప్రోగ్రామ్ అయితే దట్ ఈస్ ఫర్ గుడ్. చంద్రబాబు నాయుడు గారి కోసం 70 కోట్లు అనవసరంగా ఖర్చు పెట్టారని వైసీపీ పార్టీ ఆరోపిస్తుంది. దీనిపై మీ అభిప్రాయం? అంటే దే ట్రైంగ్ అని అనిపిస్తుంది నాకైతే. ఇది మంచిదా కాదా? ఇట్లా యోగా కార్యక్రమానికి డబ్బులు ఖర్చు పెట్టైనా కానీ ప్రజల్లో ఒక అవగాహన తీసుకురావడం మంచిదా కాదా? మంచిదే. మంచిదే. థ్యాంక్ యూ.